మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలను మెత్తగా రుబ్బి పిండితే వచ్చే సారమే ప్రేమ అని చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. ఈ ప్రేమ అనేది 3 విధాలు, అంటే ముగ్గురి పట్ల చూపించాలి. ఒకటి దేవుని పట్ల ప్రేమ, సహోదరుని పట్ల ప్రేమ, శత్రువు పట్ల ప్రేమ. ఇది బైబిల్ చెప్పిన సారం. దేవుడు చెప్పారు, నన్నే ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. రెండో చెప్పారు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. అక్కడతో ఆగిపోతామేమో అని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా పరిచయం చేసిన విషయం, నీ శత్రువుని కూడా ప్రేమించు. అంటే బైబిల్ మొత్తాన్ని ఒక చోటికి తెస్తే మనకు అర్థమయ్యే విషయం ప్రేమ. అయితే ప్రేమ అనేది త్రాసులో ఒకవైపు వేయబడిన తూకం మాత్రమే. దీనికి రెండవ వైపు కూడా ఉంది. లేదా ప్రేమ అనేది ఒక నాణ్యానికి ఉన్న ఒకవైపు బొమ్మ లాంటిదే, బొరుసు కూడా ఉంది. అదేంటి అని అడిగితే బైబిల్ మొత్తం పరిచి చూసిన, బైబిల్ మొత్తాన్ని వివరించిన మనకు అర్థమయ్యే రెండవ కోణము, రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే విశ్వాసము. త్రాసు అంటేనే రెండు వైపులు ఉండాలి. ఒకవైపు ప్రేమ అనేది ఎంత ముఖ్యమో మరొక వైపు విశ్వాసం అనేది కూడా అంతే ముఖ్యం. న్యాయమును, కనికరమును, విశ్వాసమును కలిగి ఉండాలి అని చెప్పింది. అంతేకాదు పౌలు గారు కొరింథీ పత్రికను రాస్తూ, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మనకు బాగా సుపరిచితమైన మాట. ఇది ప్రేమను గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన దానిలో 13వ వచనంలో వ్రాయబడిన మాట, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. ఓకే, శ్రేష్టమైనది ప్రేమ, కానీ అందులో ప్రాముఖ్యమైన వాటిల్లో మరొకటి కనిపిస్తుంది. అదేంటి? విశ్వాసము. మూడింటిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడే నిలుస్తాయట. చివరికి నిలిచే వాటిల్లో ఉన్న మూడింటిలో ఒకటి విశ్వాసం. అందుకే ఇదే పౌలు గారు మాట్లాడుతూ, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, కాపాడుకుంటుని అన్నారు. అంటే మన జీవితంలో అంతము వరకు బ్రతుకుతూ కూడా ఆఖరి క్షణము వరకు ఒకవైపు ప్రేమను చూపిస్తూ ఒకవైపు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంటే ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. నాకు ప్రేమ ఉందండి, విశ్వాసం లేదంటే ఒప్పుకోదు. నాకు క్రియలు ఉన్నాయండి, విశ్వాసం లేదంటే ఒప్పుకోదు. ప్రేమ ఎంత ముఖ్యమో క్రియలతో కూడిన విశ్వాసము కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రతి సందర్భంలో కూడా అదే పౌలు గారు కొరింథీ 2వ పత్రికలో చెప్తారు, ఏమంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఎందుకు అది లేకపోతే ఎన్ని ఉన్నా సున్నా. అంటే త్రాసులోని మరొక వైపు పెట్టేది విశ్వాసమైతే, నాణానికి మరొక వైపు ఉన్నది విశ్వాసమైతే, ఆ విశ్వాసం మన జీవితంలో ఎంతవరకు ఉంటుంది? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నేను దేవుణ్ణి నమ్మాను, లేక దేవుడు నాకు ఇది చేస్తారని నమ్మాను అంటున్నావా? నమ్మిన దాని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ఉదయం విశ్వాస విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? మనందరికీ తెలుసు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము అంటే చాలామందికి ఉండే అర్థం నమ్మకం అని. బట్ ఈ నమ్మకం చూడకుండా నమ్మడం. చూసి నమ్మడం వేరు, అది నమ్మకం. చూడకుండా నమ్మడం విశ్వాసం. చూసి నమ్మడం నమ్మకం, చూడకుండా నమ్మడం విశ్వాసం. చూడకుండా నమ్మడం కష్టం కాబట్టి, ఒకవేళ చూడకుండా ఒక వ్యక్తి నమ్మగలిగితే అది కష్టమైన పని చేస్తున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఇష్టపడుతున్నాడు. అందుకే మనం చదువుతాం కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇష్టడు ఎవరు అనగానే దావీదు గారి పేరు చెప్తాం మనం, కానీ కాదు. విశ్వాస వీరుల జాబితాలో ఉన్నవారంతా విశ్వాసం కలిగిన వారే,
విశ్వాసం కలిగిన ఆ జాబితాలో ఉన్నవారందరినీ దేవుడు ఇష్టపడిన వారే. అంటే విశ్వాసము అనేది మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ అదే మనకు తక్కువ. మాటల్లో చెప్తాం, చూపుల్లో చెప్తాం, కానీ క్రియల్లోకి వచ్చేటప్పటికి దేవుడు చేస్తారు, లేదా దేవుడు ఏది చేసినా నాకు ఓకే అని మాత్రం అనలేం. అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం దేవుడు చేస్తాడంటవా? ప్రార్థన చేసొచ్చి కూడా చేశాను మరి చేస్తాడో లేదో అయినా అంటాం. అంటే అందులో ఏముంది? లేదు, అపనమ్మిక ఉంది. విశ్వాసం లేదు, అపనమ్మిక ఉంది. కానీ ఉదయం దేవుడు చెప్తున్న మాట, విశ్వాసము అనేది ఒక క్రైస్తవుని జీవితంలో ప్రాణం లాంటిది. విశ్వాసమే లేకపోతే అతను ఎన్ని చేసినా శవం, ప్రాణం లేని శవం ఎలాంటిదో, ప్రాణం లేని శవానికి ఎలా అలంకరించినట్లు అవుతుందో అదే అవుతుంది మన జీవితం కూడా. కాబట్టి విశ్వాసాన్ని చాలా 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 జాగ్రత్తగా ఎప్పటికప్పుడే పరీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అసలు విశ్వాసం అంటే ఒక మాట మీ అందరికీ బాగా పరిచయమైన మాటే. ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసము అనునది, విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షింపబడు వాటి యొక్క, నిరీక్షించబడము అంటే ఎదురు చూడడం. ఎదురు చూడడం అంటే జనరల్గా ఎదురు చూడడం అంటే ఇవాళ చెప్పి రేపు చూడడం కాదు. దానికి పెద్ద ఎదురు చూడక్కర్లా మనం. అప్పటికప్పుడు కాదు, ఎక్కువ కాలం తర్వాత జరిగేది నిరీక్షణ. ఇప్పటికిప్పుడు జరిగేదానికి కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు, ఎలాగో జరుగుద్ది. లేదా ఇవాళ రేపంటే కూడా పెద్ద కష్టమే కదా, రేపేగా అనిపిస్తుంది. మరి నిరీక్షణ అంటే ఎప్పుడు? నిరీక్షిస్తున్నాడని ఒక వ్యక్తిని గొప్పగా చెప్పాలి అంటే ఎంతకాలమైనా ఎదురు చూస్తే అది గొప్ప. జనరల్గా మనం జరిగేది చెప్పనా, ఒక టైం ఇస్తాం మన ఫ్రెండ్కో మన బంధువుకో, ఈ టైంకి వస్తాను అని. ఆ టైము వెంటనే జరిగిపోయింది అనుకోండి, పెద్ద థ్రిల్లింగే ఉండదు. చెప్పిన టైంకి వచ్చాడు, వెళ్ళాం, అయిపోతుంది. కానీ అన్న టైంకి కొన్ని సంవత్సరాలు ఆలస్యమైంది అనుకోండి, అసలు మనం వెయిట్ చేస్తామా? మొదట వెయిటే చేయం. ఒకవేళ వెయిట్ చేయగలిగితే అప్పుడు మనం ఏమంటాం తెలుసా? నేను 5 సంవత్సరాల క్రితం మాటిస్తే ఇప్పటి వరకు నా కొరకు ఎదురు చూస్తున్నావు, నీ ప్రేమ చాలా గొప్పది, నీ స్నేహం చాలా గొప్పది అంటాం. చాలామందిని చూస్తాం ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని. చిన్నప్పుడు 3వ తరగతిలో ప్రేమించాను, 7వ తరగతిలో ప్రేమించాను, ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది అన్నప్పుడు మనమే ఆశ్చర్యపోతాం, ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారా అని. ఎందుకు ఆశ్చర్యపోతున్నావు? చాలా కాలం ఎదురు చూస్తూనే ఉన్నారు కాబట్టి దానికి విలువ ఎక్కువ. నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అంటే చాలా కాలం తర్వాత జరుగుతుంది అనుకున్న ఒక విషయాన్ని నీలో ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా నువ్వు ఎదురు చూస్తూనే ఉంటే అది గొప్ప విషయం. ఇప్పుడు మనం ఉన్నాము, దేనికి నిరీక్షిస్తున్నాం? పాత నిబంధన భక్తులు ఉన్నారు, యేసుక్రీస్తు వస్తారని నిరీక్షించారు. చూసి 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 వారి తరము ముగిసి వెళ్ళిపోయారు. కానీ ఆ చూపే దేవునికి నచ్చింది. నిరీక్షించబడిన వారిలో వారు ఉన్నారు కాబట్టి విశ్వాసం కలిగిన వారిగా వారి పేరు నమోదు చేశారు. మరి ఈరోజు మనం దేనికి నిరీక్షిస్తున్నాం? ఆయన రెండోసారి వస్తారని, మనల్ని పరలోకానికి చేరుస్తారని కదా. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, నిజ రూపము, నిజము. నిరీక్షణ అనేది ఛాయ అయితే విశ్వాసం అనేది నిజం. నిరీక్షణ అనేది ఛాయ అంటే నీడైతే విశ్వాసం అనేది నిజం. నువ్వు ఎదురు చూసేది, నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావు అనేది నీ విశ్వాసాన్ని బట్టి తెలుస్తుంది. నిజం ఏది నిజం? విశ్వాసం నిజం. విశ్వాసం నిజం. కాబట్టి విశ్వాసము అంటే చాలా కాలం తర్వాత నేను చూస్తాను అనుకుని, చూస్తాను అన్నదానికి గుర్తుగా ఇప్పుడు నువ్వు కనపరిచే విశ్వాసమే ఆయన దృష్టిలో సరి అయిన విశ్వాసము. ఈ విశ్వాసం అనేది ప్రారంభ పుస్తకంలోని ప్రారంభ వ్యక్తుల దగ్గర నుండి దేవుడు కోరుతూనే వచ్చాడు. అది ఉన్నవారినే దేవుడు కనికరిస్తూ వచ్చాడు. ఇక మనం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత జీవితాన్ని కనుక ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేశారు. చేశారా? చేశారు. చేసేటప్పుడు అందరికీ చేశారా? విశ్వాసం కలిగిన వారికే చేశారా?
చెప్పాలి. అందరికీ చేశారా? విశ్వాసం కలిగిన వారికే చేశారా? మళ్ళీ చెప్పాలి. అందరికీ చేశారా? విశ్వాసం కలిగిన వారికే చేశారా? అందరికీ చేయలా. ఆయనకు కనిపించే విశ్వాసం ఉన్నవారికే చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఒక మాట చూపిస్తా మీకు. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అంటే ఎక్కడికో ఒక చోటకి వెళ్ళారు యేసుక్రీస్తు వారు. అక్కడ చేతులుంచే పని తప్ప ఇంకే అద్భుతం చేయలేదట. ఎందుకు? వారి అవిశ్వాసం. అంటే ఆయన ఎక్కడ అద్భుతం చేసినా ఏం చూసి చేసి ఉండాలి? రైట్. అంటే అందరికీ, ఒకవేళ అందరికీ చేస్తే అందరిలో ఎక్కడో ఒక మూల 1% అయిన విశ్వాసం ఆయనకు కనిపిస్తేనే చేశారు. జనరల్గా ఆయన ప్రేమామయుడు కాబట్టి, కనికరించడానికే వచ్చాడు కాబట్టి చేసేసాడని దానిలో ఉండిపోయాం మనం. చేశారు, కానీ ఆయనకి ఏమి నచ్చాలి? అది కనిపించాలి. ఎక్కడో ఒక చోట కనిపించాలి, ఏదో ఒక విషయంలో కనిపించాలి. అంతెందుకు మనం మాట్లాడుకుంటాం. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎవరికైనా చెప్పిందా తనకు రోగం ఉంది కానీ ఇప్పుడు నేను ప్రభువును ముట్టుకోవడానికి వెళ్తున్నానండి, ఆ సైన్యంలో నేను రాగానే నాకు కాస్త చోటు ఇవ్వండి, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని వస్తాను అని ఎవరికైనా చెప్పిందా? కానీ ఆమె వచ్చింది, వస్త్రాన్ని ముట్టుకుంది, ప్రభావం యేసుక్రీస్తు వారిలో నుండి ఆ స్త్రీలోనికి వెళ్ళిందా? వెంటనే యేసుక్రీస్తు వారు అడిగారు, ఏమని? ఎవరు నా వస్త్రాన్ని ముట్టుకున్నది అని. శిష్యులు అంటున్నారు, ఇంతమంది నీ మీద పడుతుంటే నీకు అర్థం కావట్లేదు ప్రభువా, మళ్ళీ ప్రత్యేకంగా ఎవరు నా వస్త్రాన్ని ముట్టుకుందని అడుగుతున్నావు అన్నారు. నిజంగా నాకు అక్కడ కొంచెం ఎలా ఫీల్ అయ్యి ఉంటారో శిష్యులు అనిపించింది నాకు. ఎందుకో చెప్పనా, ముట్టుకున్నామే ఆమెకి తెలుసు నేను ముట్టుకున్నాను అని. ముట్టుకుంటే ప్రభావం వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయన ఎవరో ముట్టుకున్నారని. మధ్యలో వీళ్ళు చాలా తొందరపడి మాట్లాడేశారు, ఏడు ప్రభువా ఇంతమంది నీ మీద పడుతుంటే మళ్ళీ ప్రత్యేకంగా అడుగుతున్నవేంటి, ఎవరైనా ముట్టుకున్నారా అని అన్నారు. సరే అడిగినప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఏదో అడిగేశారు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆయన ఎదురుగా వచ్చి నిలబడింది కదా. అప్పుడు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు శిష్యులు? సిగ్గుపడిపోవాలి. అరే ఇంతమంది పడుతున్నారు అనుకున్నాం కానీ ఎవరో ఒక ఆమె ప్రత్యేకంగా వచ్చి ఆయన ముట్టుకుందా? ఈ చిన్న లాజిక్ తెలియక మనం తొందరపడి మాట్లాడేసేమే అనుకొని ఉండాలి మరి, కరెక్ట్గా ఆలోచిస్తే మాత్రం. అవునా? ఇక్కడ అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? అమ్మా నీ విశ్వాసము నిన్ను, అంటే ఏం చూశారు ఆమెలో? ఏం చూశారు? అది మనకు కనిపిస్తుందా? రోగం పోగొట్టుకోవాలనిపించింది అందుకే వెళ్ళింది కాదు, నా రోగాన్ని తీయగలిగిన వాడు యేసు అని గుర్తించింది. అది విశ్వాసం. నా రోగాన్ని తీయగలిగిన వాడు. ఎన్నో ప్రదేశాలు తిరిగింది, డబ్బంతా వేయించేసుకుంది, ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించింది, తిరగని హాస్పిటల్ లేదు, తిరగని డాక్టర్ లేడు, ఎక్కడా స్వస్థత లేదు, సంకటంలో పడిపోయింది. ఏంటి నా జీవితం? అప్పుడు ఆమెకు అనిపించింది, ఈయన నన్ను బాగు చేయగలిగిన సమర్థుడు, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడతా, ఎందుకంటే నా స్థితిని బట్టి నేను ఆయన ముందుకు వెళ్ళి నన్ను స్వస్థపరచని అడిగేంత ధైర్యం నాకు లేదు అనుకుని వచ్చినప్పుడు నిజంగా ఆమె చేసిన ఒక పని ఆయనకు కనిపించింది. ఆయన చెప్పిన మాట, నువ్వు నేను బాగు చేస్తానని నమ్మి వచ్చావు కాబట్టి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అంటే ఆమెను 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీలో ఏం చూసి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఇది? దేన్ని బట్టి ఆమె స్వస్థపరచబడింది? విశ్వాసమును బట్టి. యాయీరు కుమార్తె చనిపోయింది. అదే సందర్భంలో యాయీరు కుమార్తెను బాగు చేయడానికి యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు, మధ్యలో ఈమె వచ్చారు. ఈలోపు ఈమె స్వస్థపడటం జరిగేటప్పటికీ యాయీరు కుమార్తె చనిపోయింది. ఈలోపు కొంతమంది పనివారు వచ్చి, బాబు ఎందుకు నువ్వు బోధకుని బాధపరుస్తావు, వదిలే మీ అమ్మాయి చనిపోయిందిలే అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా ఆయనతో? నమ్మిక మాత్రం ఉంచు. ఆల్రెడీ నువ్వు విశ్వసించి నా దగ్గరకు వచ్చావు కదా నీ కూతుర్ని బాగు చేయమని, ఆ విశ్వాసంలోంచి బయటికి రాకు, ఆ విశ్వాసమే నీ కూతుర్ని బ్రతికిస్తుంది. అదే ఆయన చెప్పిన మాట. అంటే యాయీరు కుమార్తెని యేసుక్రీస్తు వారు లేపడానికి కూడా యాయీరు గారిలో ఏం చూశారు ఆయన? చెప్పాలందరూ ఏం చూశారు? విశ్వాసాన్నే చూశారు. కనాను స్త్రీ మనకు తెలుసు, దయ్యం పట్టి చెప్పాలి భయంకరంగా బాధపరచబడుతూ ఉంది. అప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది కదా యేసుక్రీస్తు వారి దగ్గరకు, కేకలు వేస్తూ అడిగింది. శిష్యులకే విసుగొచ్చి ఆమెను పంపించేయచ్చు కదా ప్రభు, కేకలేస్తూ మన చుట్టూ తిరుగుతుందిగా అన్నారు.
ఆమెలో మార్పును తెచ్చి ఆమె కూతురు బాగుపడుతుందని చెప్పినప్పుడు ఆమెను ఉద్దేశించి చెప్పిన మాట, నీ విశ్వాసం గొప్పదమ్మా. ఏమన్నారు అంటే ఇక్కడ మనం గుర్తించాలి, రోగి విశ్వాసాన్ని బట్టైనా, రోగి తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టైనా, ఎవరొక్కరి విశ్వాసాన్ని చూసి ఆయన అక్కడ స్వస్థపరచడం మాత్రం జరుగుతుంది. అది ముఖ్యమైన విషయం. ఇప్పుడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉంది, లేకపోతే గుడ్డి వాళ్ళు ఉన్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు, పక్షవాయు కలిగిన వారు ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారుగా, ఉన్నారా? వీళ్ళందరూ స్వయంగా కేకలు వేసి స్వస్థపరచమని అడిగారు. వారికి ఉన్న విశ్వాసాన్ని చూసి స్వస్థపరిచారు. ఇప్పుడు యాయీరు కుమార్తె బ్రతకడం కానీ, కనాను స్త్రీ కుమార్తె బ్రతకడం కానీ ఎవరి వలన జరిగింది అంటే, కనాను స్త్రీ విశ్వాసాన్ని బట్టి, యాయీరు గారి విశ్వాసాన్ని బట్టి, అంటే తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టి పిల్లలు రక్షించబడ్డారు. మరొక ప్రాముఖ్యమైన సందర్భంలో మీ అందరికీ బాగా తెలుసు, పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని మంచం మీద తీసుకొచ్చారు కదా, అక్కడ ఎవరి విశ్వాసాన్ని బట్టి రక్షించారు చెప్పాలి. అంటే ఎవరొక్కరి విశ్వాసమే కదా, అంతేనా? కానీ ఒకసారి చూద్దాం, ఎవరి విశ్వాసాన్ని బట్టి పక్షవాయువు కలిగిన వాడు రక్షించబడ్డాడు అనేది ఒకసారి మనం చూస్తే, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అతనితో చెప్పెను. ఏం జరుగుతుంది ఇక్కడ? పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి మంచం మీద పడున్నాడు. కొంతమంది ఆయనను ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారు వారి విశ్వాసము చూసి, ఎవరి విశ్వాసం చెప్పాలందరూ, ఎంతమంది తీసుకొచ్చారు చెప్పాలి గట్టిగా, ఎంతమంది? 4. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరి విశ్వాసాన్ని బట్టి పక్షవాయువు కలిగిన వారిని బాగు చేస్తున్నారు? ఆ 4. ఎవరు చెప్పండి గట్టిగా, ఆ 4 చూసి కదా. ఇదే సందర్భాన్ని మార్కు గారు రాస్తూ ఏం చెప్పారో చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి చదువుకుంటూ వెళ్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట అయినను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, ఇక్కడ చూడండి మీరు చాలా జాగ్రత్తగా, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని రాగా, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసము? ఎవరి విశ్వాసము? కొందరి విశ్వాసము, 4 విశ్వాసము కాదు. ఇంకా క్రైస్తవ ప్రపంచం ఆ 4 దగ్గరే ఉంది. అందుకే ఒకే విషయాన్ని 2-3 సువార్తికులు రాసినప్పుడు అన్ని సందర్భాలను మనం దగ్గరికి తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చదివితే, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొచ్చారు. మోయించుకొని వచ్చే వారి పాత్ర ఇక్కడ ఏమీ లేదు. మోయించుకొని వచ్చేవారు ఏమీ లేదు. వాళ్ళు మొయ్యలేరు కాబట్టి 4 మనుషులు పెట్టుకున్నారు అంతే. ఇక్కడ పక్షవాయువుతో ఉన్నవాడికి విశ్వాసం లేదు, మోసుకొచ్చిన వారికి విశ్వాసం లేదు. కానీ ఈ పక్షవాయువు కలిగిన వాడిని యేసుక్రీస్తు వారి దగ్గరికి చేర్చాలి అనే కొందరు ఉన్నారే, వారికి ఉంది విశ్వాసం. వారి విశ్వాసము చూసి అన్నప్పుడు అందరూ మోసుకొచ్చేవారు అనే దగ్గరే ఉండిపోయారు. లేకపోతే 4. అందుకే మేము 4 సార్లు చెప్పించా, ఆ 4 కదా. కానీ మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే, కొందరు అంటే కొంతమంది, వాళ్ళు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంటివారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే పరిచయస్తులు
కావచ్చు. ఇతను పక్షవాయువుతో పడి ఉండడం చేత ఇతను పడుతున్న బాధను చూసి, అప్పటికి యేసుక్రీస్తు వారు సమాజంలో చేస్తున్న ఆశ్చర్య క్రియలను చూసి ఇతనిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వెళితే యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడనే నమ్మకం అక్కడ వ్రాయబడిన కొందరికి ఉంది. అర్థమైందన్నమాట. విశ్వాసం ఇక్కడ ఎవరికి ఉంది? మాట్లాడాలి అందరు. ఎవరికి ఉంది? కొందరికి ఉంది. కొందరికి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, అరే బాబు నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళరా, నేను స్వస్థపరుస్తారా ఆయన, నేను నడవలేను కదా, నేను మంచంలో ఉన్నాను కదా. అప్పుడు వాళ్ళే ఏం చేశారంటే 4 మనుషుల్ని ఏర్పాటు చేసి, ఎవరు వాళ్ళు? విశ్వాసము కలిగిన వారు. ఈ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే స్వస్థపడతాడు అనుకున్న వారే 4 మనుషుల్ని ఏర్పాటు చేసి మంచంతోనే ఇతన్ని తీసుకుని వెళ్ళి ఏదో ఒక విధంగా, ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇంట వాకిట ఖాళీ లేకపోతే పైకప్పు విప్పి పైనుండి దించాలి అన్న ఆలోచన కూడా ఈ కొందరిదే అయి ఉండాలి. అర్థమవుతుందన్నమాట. ఇక్కడ విశ్వాసము, ప్రాముఖ్యమైన విశ్వాసం ఎవరిది? ఆ కొందరిది. ఆ కొందరిలో మీరున్నారా? ఇక్కడ చాలా చేయొచ్చు. మనకి విశ్వాసం ఉండి మనం బాగుపడచ్చు. మన ఇంటి వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం బాగుపడచ్చు. మన చుట్టూ ఉన్నవారు మనల్ని ప్రేమించి చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి కూడా మనం బాగుపడచ్చు. ఇందులో ఏదైనా జరగాలి అంటే మాత్రం యేసుక్రీస్తు వారు ఏది చేయాలనే వీళ్ళలో ఎవరో ఒకరిలో విశ్వాసం ఉంటేనే కార్యక్రమం మాత్రం జరుగుద్ది. అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఎలా అసాధ్యమో, విశ్వాసము లేకుండా యేసుక్రీస్తు వారి చేత స్వస్థత పొందుట కూడా అంతే అసాధ్యం. ఎవరో ఒకరిలో ఉన్న విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు స్వస్థపరుస్తూ వచ్చారు కదా. శతాధిపతి ఉన్నాడు, న్యాయీరు గారు కాదు, మరొక శతాధిపతి ఉన్నాడు. అతని పనివాడు దాసుడు బాధపడుతున్నాడు వ్యాధి చేత. యేసుక్రీస్తు వారి దగ్గర పంపించినప్పుడు అతన్ని చూసి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలలోనైనను నేను ఇంతటి విశ్వాసమును. అంటే ఏం చూసి దాసుని బాగుపరిచారు? యజమాని విశ్వాసాన్ని చూసి. అవునా? అంటే రోగి విశ్వాసమును బట్టి కానీ, రోగి తల్లి విశ్వాసాన్ని బట్టి కానీ, రోగి తండ్రి విశ్వాసాన్ని బట్టి కానీ, రోగి యజమాని విశ్వాసాన్ని బట్టి కానీ, రోగికి ఉన్న బంధువుల విశ్వాసాన్ని బట్టి కానీ, రోగికి ఉన్న చుట్టుప్రక్కల ఉన్న వారి విశ్వాసాన్ని బట్టి కానీ, ఏది ఏమైనా ఒక కార్యం జరగాలంటే వీళ్ళలో ఎవరో ఒకరిలో ఉండే విశ్వాసాన్ని బట్టి మాత్రమే కార్యం జరిగింది తప్ప ఆ విశ్వాసం అనే బీజం లేకపోతే ఎక్కడ యేసుక్రీస్తు వారి కార్యాలను, అది మనం చదివే మార్క్స్ వార్తలు మొదటి 6వ అధ్యాయంలో, వారి అవిశ్వాసము వలన ఆయన అక్కడ ఏమీ చెయ్యలేకపోవడమే కాదు, వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డారట. ఏం చేశారు? వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మీకు అర్థం కావాలి, పక్షవాయువు కలిగిన వాడు స్వస్థత పొందడానికి కారణం కొంతమంది వ్యక్తులకున్న విశ్వాసము. ఇక 2, ఆ వ్యక్తిని చూడగానే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఏం చెప్పారు? పాపాలు తీసుకెళ్ళింది పాపం క్షమించబడడానికా, రోగం స్వస్థపరచడానికా? మరి యేసుక్రీస్తు వారేంటి పాపాలను స్వస్థపరుస్తానంటున్నాడు? అంటే నా అభిప్రాయం చెప్తాను ఇక్కడ. అంటే నా అభిప్రాయమే సుమా, ఇది నేను మిమ్మల్ని తీసుకోమని చెప్పను. ఏంటి అంటే ఆ కాలంలో ఎక్కువ శాతం రోగాలకు కారణం పాపమే. ఎలా చెప్పగలము అంటే యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడు ఉంటాడు. అతని చూడగానే ప్రజలు అడుగుతారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు కారణం? వీడు పాపం చేశాడా, కన్నవారు పాపం? అంటే ఏంటి అర్థం? గుడ్డివాడిగా పుట్టాడు అంటే ఒక లోపం కలిగిన వాడిగా పుట్టాడు అంటే, లేక ఒక వ్యాధి కలిగిన వాడిగా ఉన్నాడు అంటే వెనకేముండాలి? పాపము కారణం అయి ఉండొచ్చు. అంటే 100% అదే నేను చెప్పలేను, కానీ వాళ్ళని అడిగారు అంటే వాళ్ళకి తెలిసినది ఏమని, ఒక వ్యక్తి లోపం కలిగిన వాడుగా కానీ, లేకపోతే ఒక వ్యక్తి జబ్బు కలిగిన వాడు కానీ మారాడు అంటే మ్యాక్సిమం కారణం ఏంటి? వాడు గతంలో ఏదో పాపం చేస్తుంటాడు. కానీ ఆ గుడ్డివాడి విషయంలో అదేమీ లేదు. దేవుని క్రియలు వీడి ఎందుకు జరిగించాలి కాబట్టి ఇలా పుట్టాడని యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ అప్పటికి సమాజంలో నడుస్తున్నది ఏంటనమాట, పాపమును బట్టే వ్యక్తికి రోగాలు వస్తాయి అనేది ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే అది ఇంకా ధర్మశాస్త్ర కాలమైనా చెప్పచ్చు, మనం ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు నీ పాపాలు క్షమించబడ్డవి అని చెప్పినప్పుడు అతడు కూడా ఏదో పాపమును బట్టే ఆ రోగాన్ని తెచ్చుకుని ఉండొచ్చు. కానీ వచ్చిన తర్వాత
జరుగుతున్న సీనును బట్టి కదా, ఇప్పుడు మంచంలోనే ఉన్నాడు కానీ ఇంటి పైకప్పు తీసి పైనుండి పరుపుతో కిందికి దింపుతున్నప్పుడైనా అతనికి ఆలోచన రాదంటారా? నా కొరకు వీళ్ళేంటి ఇంత ప్రయాసపడుతున్నారని. ముందు లేకపోయినా వస్తుందా రాదంటారా? ఈ ఆలోచనలు అతనిలో మార్పు వచ్చి ఉండొచ్చు. ఈయన నన్ను కరుణిస్తే బాగుండు, ఇక మీదట నేను ఈయన కొరకు బ్రతుకుదాం, ఈయన వెంట తిరుగుదాం అనే ఆలోచన అతనికి వచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనా అతనిలో కలిగిన మార్పును చూసిన యేసుక్రీస్తు చెప్తున్న మాట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని. ఈ మాట అనగానే శిష్యులంతా, అక్కడున్న ప్రజలంతా, ముఖ్యంగా అక్కడున్న వారిలో శాస్త్రులు, 6వ వచనం చదువుదామా. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమించగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకునేది. ఇక్కడ మీరు ఒక మాట చెప్పండి, యేసుక్రీస్తు వారు పాపాలు క్షమించబడ్డాయని చెప్పారా, దేవదూషణ చేశారా? మరి వాళ్ళేంటి దేవదూషణ చేశారంటున్నారు? చెప్పాలి, వాళ్ళేంటి దేవదూషణ చేశారంటున్నారు? పాపాలు క్షమించే అధికారం ఉంది ఉంది నువ్వెందుకు క్షమించానంటున్నావు అంటే సరిపోద్ది కదా. దేవదూషణ అని ఎలా అంటున్నారు? దేవదూషణ అంటే ఏంటి? దేవుని తిట్టడం కదా, దూషించడం కదా. మరి ఇక్కడ అదేం చేయలేదు కదా ఆయన. నా మాట అర్థమవుతుందా? ఏంటి నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు, దేవునితో గొప్పగా చేసుకుంటున్నావు అంటే ఓకే కదా. అక్కడ అనాల్సిందేంటి? పాపాలను ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి. నువ్వెందుకు క్షమిస్తున్నావు? నువ్వు దేవుడు కాదు కదా, దేవునితో సమానంగా చేసుకుంటున్నావా అని అడగడం ఓకే. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? దేవదూషణ చేస్తున్నావు అంటున్నారు. ఇది దూషణ ఎలా అవుతుంది ఆలోచించండి. ఇది దూషణ ఎలా అవుతుందో ఆలోచించండి. దూషణ అంటే కూడా అర్థమేంటో ఆలోచించండి. ఈ మాటలో దేవదూషణ అంటే కేవలం తిట్టడం మాత్రమే కాదు. దేవదూషణ అంటే కేవలం దూషించడం మాత్రమే కాదు. దేవుడు చేయవలసిన పని వీరు చేస్తే వీళ్ళు దేవునితో సమానంగా చేసుకుంటున్నారనే భావనే దేవదూషణ. ఆనాటి ప్రజలు దూషించడం అంటే తిట్టక్కర్లా. దేవుడు చేయవలసిన పనిని ఆయన తరపున ఎవరు చేసినా అది కూడా దూషణగానే భావించింది ఆనాటి సమాజం. అందుకే వాళ్ళు ఏమంటున్నారు? దేవదూషణ చేస్తున్నాడు అన్నారు. ఇక మనకు తెలిసింది, చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత అంటారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడం సులభమా, పరిపెత్తుకొని నడవమని చెప్పడం సులభమా అని అడిగారు. మరి ఏది సులభమో మీరు ఆలోచించండి. అయితే విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ఎవరినైనా స్వస్థత పరిచారు అంటే ఎవరో ఒకరి విశ్వాసాన్ని చూసి మాత్రమే స్వస్థపరిచారు తప్ప విశ్వాసము లేకుండా అయితే ఆయన ఏ పని చేయలేదు. వారిలోని మంచితనము కానీ, వారిలోని నమ్మకం కానీ, వారు గుర్తించవలసిన విషయం కానీ చేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తులను స్వస్థపరిచారు. ఇక్కడ మీరు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తే, సేనాని దయ్యం పట్టినవాడు ఉన్నాడు. వాడు అడిగాడా యేసుక్రీస్తు వారు వచ్చి స్వస్థపరచాలని? ఎవరితో నేను కబురు పంపాడా? పంపలేదు. యేసుక్రీస్తు వారే అక్కడికి వెళ్ళారు, అతన్ని చూసి స్వస్థపరిచారు. ఎందుకు? ఏముందనమాట అతనిలో? అంటే నన్ను ఎవరో ఒకరు వచ్చి బాగు చేస్తే బాగుండు అనుకున్నాడేమో. ఒకవేళ అది కాకపోయినా అతనికి ఉన్న విశ్వాసం ఏంటి అంటే, లేక అతనిలో ఉన్న దయ్యములకున్న విశ్వాసం ఏంటి అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాయి. అందుకే రాగానే దయ్యం పట్టిన వాడు ఏమని పిలిచాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? అర్థమవుతుందా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? నిజంగా అతనిలో విశ్వాసం ఉంది అని చెప్పడానికి మనం ఏం చెప్పొచ్చు అంటే, అతడు బాగుపడిన తర్వాత క్రీస్తును వెంబడించి క్రీస్తుతోనే పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అర్థమైందన్నమాట. ఎందుకు అలా నిర్ణయించుకున్నాడు? నేను అడిగాను, మనలాంటి వాళ్ళమైతే ఏం చెప్తాను తెలుసా? నేను అడిగాను నేను స్వస్థపరచమని, నా దగ్గరికి రమ్మని నేను అడిగానా, నువ్వు వచ్చి స్వస్థపరిచావు, నేను ఎందుకు వస్తాను? ఇప్పుడు నాకు మంచి లైఫ్ ఇచ్చావు, ఎంజాయ్ చేస్తానంటాం మనమైతే. మ్యాక్సిమం అంతే మనం, అవునా? మనమైతే మ్యాక్సిమం అంతే. కానీ అతనేం చేశాడు చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 18వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద
తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. నేను నీతో వచ్చేస్తానయ్యా, నీతోనే జీవిస్తానయ్యా, నువ్వేది పెడితే అది తింటాను, నువ్వేది చేస్తే అది చూస్తాను, నువ్వేది చెప్తే అది వింటాను, నన్ను నీతో రానివా, నన్ను నీతో ఉండనివ్వా అని అడుగుతున్నాడంటే అతనిలో ఎక్కడో ఉంది. అది చూసే ఇప్పుడు అతన్ని కాపాడడానికి వచ్చారు యేసుక్రీస్తు. అతను ఒక్కడిని స్వస్థపరిచి వెళ్ళిపోయారు తిరిగి. కానీ యేసుక్రీస్తు చెప్పారు, నువ్వు నాతో రావడానికి వీలు లేదు. నీలాంటి విశ్వాసం కలిగిన యోధుడు సమాజంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే మంచిది అని అతను అక్కడే ఉండి సువార్త ప్రకటించమంటే అతను దెకపొలి ప్రాంతాలు మొత్తం సువార్తను ప్రకటించారు. అంటే దెకపొలి అంటే సిరియా, యోర్దాను, పాలస్తీనాలో విస్తరించిన 10 పట్టణాలట. 10 పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటించిన చరిత్ర ఆ దయ్యములు పట్టిన వాడిది. అంటే అందరిలో మనం చూస్తే ఖచ్చితంగా ఏం కనిపించాలి అంటే విశ్వాసమును బట్టి మాత్రమే యేసుక్రీస్తు స్వస్థత చేశాడు. అయితే మనం ముందే చదివాం కదా, మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు స్వదేశానికి వెళ్ళారు. 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించెను. అలా బోధ చేస్తూ ఉంటే ఆయన జ్ఞానాన్ని చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. చెప్పుకుని ఒకరితో ఒకరు చెప్పుకున్న తర్వాత ఆయన జ్ఞానాన్ని చూసి ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటే యేసుక్రీస్తు వారు మాత్రం ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేంటి? 4వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడని చెప్పెను. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఒక ప్రవక్త ఘనహీనుడు ఎక్కడవుతాడో చెప్పనా? మొదట తన ఇంటిలో, తర్వాత తన బంధువులలో, తరువాత తన దేశములో. అంటే ఒక ప్రవక్త ఘనుడుగా ఎంచబడాలంటే, బాగా వినాలి, ఒక ప్రవక్త ఘనుడుగా ఎంచబడాలి అంటే ఇంటి వారిని వదిలేయాలి, బంధువులను వదిలేయాలి, దేశాన్ని కూడా వదిలేయాలి. అప్పుడు మాత్రమే ఆయన ఘనుడవుతాడు. ఇక్కడే ఉంటే మాత్రం ఘనహీనుడుగానే ఉంటాడు. అంతేనా? రాయబడిన మాట యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటి? ఒక ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప ఇంకెక్కడ ఘనహీనుడు కాడు. అంటే ఇక్కడే ఘనహీనుడు అవుతాడు. ఈ 3 దాటితే మాత్రం ఘనుడుగానే ఉంటాడు. నాకు వెంటనే అబ్రహాము గారు గుర్తొచ్చారు. ఈ మాట చదవగానే అబ్రహాము గారు గుర్తొచ్చారు. అబ్రహాము గారు ప్రవక్తేనా? ప్రవక్తే. చెప్పారు అబీమెలెకుతో, నువ్వు వెళ్ళి ఆయన ప్రవక్త, అతనితో ప్రార్థన చేయించుకో, మరలా నీ కుటుంబంలో స్త్రీల గర్భాలన్నీ ఏంటి అలా చూస్తున్నారు? మాట చూద్దామా? ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ఎవరి గురించి మాట్లాడుతున్నది ఇది? అబ్రహాము గారిని గురించి అబీమెలెకు గారితో చెప్తున్న మాట. అబ్రహాము గారు ప్రవక్తేనా? టకటక చెప్పాలి, ప్రవక్తేనా? ఓకే. ఇప్పుడు అబ్రహాము గారిని అతడు చూపించిన విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప చేయాలనుకున్నారు. గొప్ప అవ్వాలంటే ఎక్కడ ఉండకూడదు? మరి చెప్పాలి గట్టిగా. ఎక్కడ ఉండకూడదు? ఇంటి వారితో ఉండకూడదు, బంధువులతో ఉండకూడదు, దేశంలో ఉండకూడదు. ఇప్పుడు దేవుడేమనుకున్నారంటే బయటకు తెచ్చి అబ్రహాముని గొప్ప చేయాలి. అప్పుడు అబ్రహాము గారిని బయటికి తేవడానికి ముందు ఆయన చెప్పిన మాట ఇప్పుడు చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలా అంటున్నారు, నీవు లేచి, బాగా పట్టుకోవాలి ఇక్కడ పదాలు మీరు, ఎక్కడ నుండి? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ 3ఏనా అక్కడున్నది? ప్రవక్త ఘనుడు కాడు. ఎక్కడ? ఇంటిలో, అంటే తండ్రి ఇంటి వారు, బంధువులలో, దేశములో. అందుకే అబ్రహాము గారిని ఆ 3 విడిచిపెట్టి రమ్మన్నారు. అంటే ఇవాళ నువ్వు నీ ఇంటి వారిని విడిచిపెట్టలేక, నీ బంధువుల్ని విడిచిపెట్టలేక, నీ దేశాన్ని విడిచిపెట్టలేక దేవుడు చెప్పే ప్లేస్కి వెళ్ళడం, అంటే విడిచిపెట్టమంటే ఆయన పిలిస్తే
మళ్ళీ మీరు గుర్తించాలి. పిలవకుండా అన్ని మూటములు సర్దుకొని వెళ్ళమని కాదు. ఒకవేళ నిన్ను గొప్పగా చేయాలని ఆయన అనుకున్నప్పుడు ఆయన సెలవిస్తారు ఏదో ఒక రూపంలో బయటికి రమ్మని. ఆయన కనుక బయటకు రమ్మంటే ఇదిగో ఈ 3 వదిలిపెట్టి వస్తే నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు. ప్రభువా ఏంటి ప్రభువా మీరు అంటుంది, నా బంధువులంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి నేను ఎలా రాను, నా అన్నదమ్ములందరూ ఇక్కడే ఉన్నారు, వదిలిపెట్టి నేను ఎలా రాను అంటే ఓకే ఉంటావు, కానీ ఆయన రమ్మంటే రాలేదు కాబట్టి నీకు తగు మాత్రమే లభిస్తుంది. ఆయన ఇవ్వాలనుకున్నంత ఘనత రాదు. ఆయన రమ్మంటే సుమా మీరు ఈ పాయింట్ క్యాచ్ చేయాలి. నీ వారిని విడిచి రమ్మని దేవుడు సెలవిస్తే వస్తే నువ్వు ఘనుడిగా ఎంచబడతావు. అయితే దేవుడు ఇక్కడ చాలా పద్ధతుల్లో చెప్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. ప్రవక్తలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. ఇప్పుడు అబ్రహాము గారు ప్రవక్తే, అబ్రహాము గారికి చెప్పింది ఏంటంటే అన్నీ వదులుకొని రా అన్నారు. వదులుకొని వచ్చారు కాబట్టి ఎంత స్థాయికి ఎదిగారో తెలుసా ఆయన. శారా గారు చనిపోయినప్పుడు స్థలాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు హేతుకుమారులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా, నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావు, నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఇస్తామన్నారు. ఒక పరాయి దేశస్థుడు ఈ దేశానికి వచ్చి స్థలం అడుగుతుంటే ఈ దేశస్థులు చెప్పే మాట ఏంటో తెలుసా, మా మధ్య నువ్వు మహారాజువి. ఎందుకు వచ్చింది అంత ఘనత? ఎందుకు వచ్చిన ఘనత? దేవుడు ఏది చెప్తే అది అబ్రహాము గారు చేశారు. అయితే ప్రవక్తల్లో రకరకాలు. ఇప్పుడు ఉదాహరణకి పాత నిబంధనలోని ప్రవక్తలు మనం తీసుకుందాం. ఏలియా గారిని తీసుకుందాం. ఏలియా గారితో కూడా దేవుడు చెప్పింది ఏంటి, నీ సొంత ఊరిని వదిలి పొరుగురెళ్ళు. ఆయన ఊరేది? తిష్బీడైన ఏలియా అంటాం కదా. తిష్బు అనేది ఆయన ఊరి పేరు అనేది ఒక బయట ఉన్న మాట. ఆ ఊరి వాడు, కానీ ఇశ్రాయేలీలు కాబట్టి షోమ్రోను ముఖ్య పట్టణంగా పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నాడు. కానీ అతను హెచ్చించాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశారు, నువ్వు సారిపతి వెళ్ళు అన్నారు. చరిత్రలో పాత నిబంధనలో జరిగిన సంగతి కొత్త నిబంధనలో కూడా దేవుడు వ్రాయించడానికి కారణం ఏంటి అంటే, ఆ రోజు దేవుడు ఏది చెప్పారో ఏలియా గారు అది చేశారు. అందుకే ఈనాటికి మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. అలానే అందరినీ వెళ్ళమన్నారా? కాదు, వెళ్ళమన్న వాళ్ళు వెళ్ళండి. కొన్ని సందర్భాలలో వాళ్ళనే మన దగ్గర కూడా తెస్తారు. అది ఇక్కడ జరుగుతుంది, ఎలీషా గారి దగ్గరే జరుగుతుంది. ఎలీషా గారు తన దేశంలోనే ఉన్నారు, నయమాను గారిని తన దగ్గరకు తీసుకొచ్చాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, నిన్ను బయటకు రమ్మంటే బయటకు రా, లేదు నువ్వు అక్కడే ఉండు పరిచర్య చేయి, నీ దగ్గరికే పంపిస్తానంటే అట్లయినా రా. అట్లా రావడం వలన కూడా అతను ఘనుడిగా ఎంచబడతాడా? మనుషులు ఒకవేళ ఘనముగా ఎంచకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం అతని కీర్తిని వ్యాపింప చేస్తాడు. అవునా? ఎందుకని? జనరల్గా స్వదేశంలో గనులు కాము. అందుకే ఆయన ఏం చేస్తాడు, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల నుండి సత్యం దగ్గరకు వారిని నడిపిస్తాడు. అప్పుడు ఆ ఊరి వారు, ఆ దేశపు ప్రజలు గుర్తించకపోయినా చరిత్రలో తర్వాత ఏం జరుగుద్ది అంటే, పలానా ప్రాంతంలో గొప్ప దైవజనుడు ఉండేవాడట, గొప్ప వాక్యాన్ని వినిపించేవాడట. ఆ ఊరి వారు నమ్మలేదు, కానీ లేక వారి పట్టణపు వారు నమ్మలేదు, కానీ సుదూర ప్రాంతాల నుండి ఎంతోమంది అక్కడికి అని చెప్పుకుంటారు. ఇక్కడ మనుషుల వలన ఘనత లేకపోయినా తర్వాత కాలంలో ఆ పేరు దేవుడు తప్పకుండా ఇస్తారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, స్వదేశంలో ఘనత రాదు. అలానే అందరూ మూటాముళ్ళు కట్టుకుని పొరుగు దేశాలకు వెళ్ళిపోవడం కుదరదు. ఆయన వెళ్ళమన్నవారు వెళ్ళాలి, ఉండి ఇక్కడే చేయమన్నవారు అనడానికి ఇదిగో భక్తుల జీవితాలలోని చరిత్ర మనకు కనిపిస్తుంది. కానీ మీరు గుర్తించాల్సిన విషయం, ఒక అబ్రహాము గారైనా, ఒక ఏలియా గారైనా, ఒక ఎలీషా గారైనా విశ్వాసమును బట్టే వారి జీవితాల్లో గొప్ప కార్యాలను చూడగలిగారు, మనకు ఉంచగలిగారు. మరి ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు, నీకు ఇలాంటి విశ్వాసం ఉందా? నేను పాడలేనండి, నేను మాట్లాడలేనండి, నేను పరిచర్య చేయలేనండి, నా వల్ల కాదండి అని అనుకుంటున్న మనం ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. నీవు చేయాలనుకుంటే నువ్వు చేయలేవు, అది నీ వల్ల కాదు, అది వాస్తవమే. కానీ నా చేత నువ్వు చేయించగలవు ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. నన్ను నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటున్నావో నన్ను అలా వాడుకో అని మాత్రం నువ్వు అనగలిగితే దేవుడు ఏం చేస్తారు, వాడుకుంటారు. అలా వాడుకున్నవారేనండి చరిత్రలో
దేవుడే సెలవిచ్చిన మాట, జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు జ్ఞానహీనులను ఎంచుకుంటాడట, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఎంచుకుంటాడట, విద్యావంతులను సిగ్గుపరచుటకు విద్య లేని వారిని ఎంచుకుంటాడట, ధనము కలిగిన వారిని సిగ్గుపరచుటకు ధనహీనులను ఎంచుకుంటాడట. ఇవేమీ నాకు లేవు, లోకంలో నువ్వు బాధపడుతున్నావా? అయితే నేను ఎంచుకుంటున్నాడు అనమాట ఆయన. వాళ్ళకి ఇంత ఆస్తి ఉంది, వాళ్ళకి ఇంత జ్ఞానం ఉంది, వాళ్ళకి ఇంత శక్తి ఉంది, వాళ్ళకి ఇంత టాలెంట్ ఉంది, వాళ్ళ సంగతి నీకెందుకు? నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను వాడుకోవడం ఆయనకి ఇష్టమైతే, నన్ను వాడుకో ప్రభు అని నువ్వు అనగలిగితే, నువ్వు ఊహించని రీతిలో దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతారు. కానీ మనం ముందే బేలగా మాట్లాడేస్తాం. నేను చేయలేను ప్రభు, నేను పాడలేను ప్రభు, నేను చెప్పలేను ప్రభు, అమ్మో ఇంతమంది తెలివిగల వాళ్ళ ముందు నేనెక్కడ పాడగలను, ఇంతమంది గొప్ప గొప్ప సింగర్ల ముందు నేనెక్కడ పాడగలను. ఎవరు చెప్పారు వాళ్ళ సింగర్లని? వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ వాళ్ళు వాడుతున్నారు, నువ్వుకి ఇచ్చిన టాలెంట్ నువ్వు వాడు. గొప్ప గొప్ప ఎవరు? సారెపత్తి విధవరాలు ఎక్కడ? నయమాని జీవితం ఎక్కడండి? సారెపత్తి విధవరాలంటే ఏంటి ఆమె జీవితం? భర్త లేడు, ఉన్నది ఒక కొడుకు, తినడానికి లేదు, కరువు వచ్చేసింది, ఉన్న కొంచెం తిని తన కాలాన్ని గడుపుకోవలసిన పరిస్థితుల్లో దేవుడు ఊహించని రీతిలో 3.5 సంవత్సరాలు తల్లిని బిడ్డను పోషించారు. అంటే ఆమె పోషించగలను అని ధైర్యంతో బ్రతికిందా? నా ఇంట ఉన్న దైవజనుని వలన నాకు అది లభిస్తుందని గ్రహించిందా? ఈరోజు మనకు ఉండవలసింది ఈ విశ్వాసమే. ఈ లోకంలో బ్రతకడానికి నీకేమీ లేకపోయినా పర్వాలా, కానీ నువ్వు సంతృప్తిగా ఉండడం నీకు చేతనైతే తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దగలడు. కానీ మనకుండేది ప్రధానమైన వీక్నెస్ ఏంటి అంటే, మనకు లేనిదేదో చూసుకొని ఆ లోటునే చూపిస్తూ అక్కడే నిలబడిపోతాం తప్ప మనకున్నదేంటో చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం మాత్రం చెయ్యం. కానీ ఉదయం దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? విశ్వాసం ఉంచు, ఏది కావాలన్నా అది నువ్వు పొందుకోగలవు. విశ్వాసము చేతనే మనం చదువుతాం కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, సింహాల నోళ్ళు మోయించారు, అగ్ని గంధకాలను చల్లార్చారు, మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందుకున్నారు, అనేక అద్భుతాలు, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ఇలాంటి భయంకరమైనవి అనుభవించడానికి కారణం వారికి ఉన్న ఒకే ఒక్క విశ్వాసం అనే ఆయుధం. అది నువ్వు కలిగి ఉండాలని వారి జీవితాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించారు. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? విశ్వాసము లేకుండా ఏ పని చేయలేము. నువ్వు దేవునికి ఇష్టడువు కావాలి అన్నా, లోకంలో నువ్వు ఏదైనా చూడాలి అన్నా, నీకు మనశ్శాంతి కావాలి అన్నా, నీకు పుష్కలంగా ఉండవలసింది ఏంటి? అందుకే నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నీ విశ్వాసం జాగ్రత్త అన్నారు తిమోతి గారితో పౌలు గారు. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో చూసుకోమన్నారు కొరింథీ సంఘంతో. ఈరోజు మనతో అంటున్నమాట. అంతేకాదండి, ఒక్క మాట మీకు చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, మీకు బాగా సుపరిచితమైన వచనం, 3వ వచనం, 26:3. యెషయా గ్రంథము 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఇక్కడ వరకు చెప్పుకుంటాం మనం, కింద మాట చదువుదాం. ఏలయనగా ఎందుకంటే నీ మీద ఆనుకున్న వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఎందుకో తెలుసా? అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. వాస్తవంగా శాంతిని పొందడానికి అనుకూలమైన పరిస్థితి కాదు అతనిది, కానీ నీ మీద ఆనుకున్నాడుగా, నీ యందు విశ్వాసం ఉంచాడుగా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? శాంతి గలవానిగా నువ్వు కాపాడాలంతే. ఈ ఉదయం దేవుడు మనకు తెలియచేస్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట, విశ్వాసముతో సాధించలేనిది ఏది? చెప్పాలి. విశ్వాసముతో సాధించలేనిది ఏది? గట్టిగా. విశ్వాసముతో సాధించలేనిది ఏదీ లేదు. ఈరోజు మనం అనుకున్నది సాధించలేకపోతున్నామంటే మన విశ్వాసంలో మనం ఎక్కడో బలహీనంగా ఉన్నాం.